ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హాయ్ సార్. టీవీలో చాలా కంఫర్ట్గా ఉన్నారు సార్. మరి ఎందుకు అంటే మరి దాంట్లోకి వెళ్ళొద్దని నేను అంటలేదు. టఫ్గా ఉన్న దాంట్లో ఎందుకు ఎలాగైనా గెలవాలని ఫైట్ చేస్తున్నారు? ఏ సార్, యాక్చువల్గా నేను ఎప్పుడు అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ మూవీస్లో ట్రై చేశాను, కుదరలేదు. తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సీరియల్స్లోకి వెళ్ళాను. లక్కీగా నాకు రైట్ క్యారెక్టర్ పడింది, ఆర్కే నాయుడు, మున్నా లాంటి క్యారెక్టరు. చాలా మంచి ఇమేజ్. అండ్ దాంతోపాటు ప్రతి ఇంటికి ఒక మెంబర్లాగా వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది ఏంటంటే అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్స్, ఇంకా మంచి మూవీస్ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఆర్కే నాయుడు లాంటి ఇమేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నాకు కొంచెం నన్ను మళ్ళీ బిగ్ స్క్రీన్లో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుందని ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ దాటుకుంటూ వస్తున్నాను. డెఫినెట్గా ఇది నాకు హెల్ప్ అవుతున్న ప్రాజెక్ట్ అనిపించింది. బట్ ఇంచుమించు సీరియల్ లాంటివి, వెబ్ సిరీస్లు కూడా సార్ అక్కడ ఒక ప్రాజెక్ట్ గ్యారంటీ ఉంటుంది. సార్ మీరు ముందు అప్రూవ్ తీసుకుంటారు, ఒక బడ్జెట్ ఉంటుంది. సో దాని ద్వారా ఎందుకు అటు వెళ్ళలేదు? అది కొంచెం దీనికన్నా బెటర్ టాస్క్ కదా. నేను ఎంటర్ అయినప్పుడు వెబ్ సిరీస్ లేవు సార్. నేను ఎంటర్ అయినప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు చెప్తున్నాను కదా సార్, ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 3 years నేను ఎఫర్ట్ పెట్టాను. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో మూవీ చేస్తున్నాను. లక్కీగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో పిలిచి ఇంకా దానికి నేను కూడా ఏం అనుకోలేదు దాని గురించి. మరో పక్క ఇక్కడే తడబడుతూ మళ్ళీ రాజకీయాల్లో కూడా వెళ్ళారు. రాజకీయము అది వేరు సార్. అంటే నేను తడబడడం అంటే సార్, ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీ ఎంతోమంది హీరోలను చూశారు మీరు, ఎవరికి అంత తొందరగా హిట్ రాలేదు. నేను పేర్లు మెన్షన్ చేసి వాళ్ళు ఏదో చేయడం కాదు. ఇండస్ట్రీలో ఎప్పుడు హిట్ వస్తుందా, ఎప్పుడు సక్సెస్ వస్తుందా అనేది ఎవరు గెస్ కూడా చేయలేరు. సో నేను ఇప్పుడు సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా ఫిల్మ్లోని కూడా ఆలోచించలేదు. నాకు నచ్చిన ప్రాజెక్ట్ నేను చేసుకుంటూ వెళ్తాను. ఆ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్ళి నన్ను గుర్తుంచుకుంటారు నమ్మకం నాకు ఉంది. అలాంటి ప్రాజెక్ట్స్ చేశాను ఇప్పటివరకు. ఇన్ఫ్యాక్ట్ నేను షాదీ కానీ, సిద్ధార్థ కానీ, ఈవెన్ 100 చేసినా నేను గుర్తుంచుకునే క్యారెక్టరే, అంటే నా పేరు చెడగొట్టుకునే క్యారెక్టరే చేశాను. పాలిటిక్స్ అనేవి ఎలా అంటే సార్, నాకు నేను నచ్చి, అంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకున్న ఇంట్రెస్ట్తోనూ నేను కళ్యాణ్ గారితో జాయిన్ అయ్యి ఆయన వెంట నడవాలని డిసైడ్ చేసుకున్నాను. అంటే నా ఉద్దేశం కదా, ఏదైనా మనం ఒక టాస్క్ పెట్టుకున్నాక ఆ టాస్క్ కంప్లీట్ చేసుకుని అక్కడ మనని ప్రూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తుంటాం కదా యూజువల్గా. నేను ఆ యాంగిల్ అడిగా, ఈ టాస్క్ కంప్లీట్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నేను ఇది అని ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఉండాల్సింది కదా. అంటే ఈ టాస్క్ ఎలా ఎప్పుడు అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, నాకు ఆల్రెడీ నాకంటూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే నాకంటూ ఒక రికగ్నేషన్ ఉంది. అది జనాలు ఇచ్చిన రికగ్నేషన్ ఉందని నా ఫీలింగ్. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మూవీస్ చేస్తున్నాను. ఎప్పుడు బ్రేక్ వస్తుందా, ఎప్పుడు అంటే నేను మార్కెట్లోకి వెళ్తానో తెలియదు. బట్ నేను అనుకున్నదైతే ఆయన మీద అభిమానంతో అప్పుడు దట్స్ రైట్ టైం. అంటే ఆ టైంలో నేను కళ్యాణ్ గారిని కలవడం, ఆయనతో వెళ్ళాలనుకునేది మళ్ళీ ఆ టైం రాదు. అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందే నేను ఆయన వెంటనే నడవడం జరిగింది. సో అది ఆ టైం రైట్ అనిపించింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని, మీరున్న పొజిషన్ని ఈ రెండు వేరీ చేసుకుంటే మీ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అంటే, మీరు ఇందాక అన్నారు ఎప్పుడు హిట్ వస్తుంది ఎవరికి తెలియదు, అది కూడా వాస్తవం. బట్ ఒక హోప్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడున్న టోటల్ సీనియర్ని బేరీ చేసుకుంటే మార్కెట్ ఎలా ఉంది, చిన్న సినిమాలు ఎలా ఉన్నాయి, చిన్న హీరోలు ఎలా ఉన్నాయి, సో ఎలా అనిపిస్తుంది మీకు? మీ గోల్ని రీచ్ అవ్వగలన ఒక ధైర్యం, నమ్మకం? సార్ నాకు నమ్మకం ఉంది సార్. నేనంటూ కొన్ని మూవీస్ చేస్తాను, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. మార్కెట్ అనేది ఏ పెద్ద హీరోది కానీ, ఏ చిన్న హీరోది కానీ నిజంగా మీ అందరికీ తెలుసు. చెప్పడం వేరు, జరుగుతున్న సిచ్యువేషన్స్ వేరు. సో నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. సో ఎవరికి ఎలాంటి స్టార్టమ్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. సో నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతారు. ఎస్ సార్. అంటే నాకు కంటెంట్ లేదు సార్. నేను 100 మూవీకి వచ్చినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది నేను స్ట్రాంగ్గా నేను ఒక మంచి మూవీ చేశాను, నన్ను ఎవరు తిట్టుకోరు, సీరియస్గా ఒక సాగర్ మంచి అటెంప్ట్ చేశాడు అనుకుంటారు. అలాగే నేను షాదీ చేశాను, అలాగే 100 చేశాను. ఇక ముందు కూడా అలాంటి మూవీస్ చేద్దాం అనుకుంటున్నాను.
సో డెఫినెట్గా నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకోలాగా అనుకోరు నా మూవీస్ని. ఓకే, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సరే, జస్ట్ ఇది ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అనుకోవాలా, బియాండ్ దట్ ఏమైనా ఉంటుందా? బియాండ్ దట్ సార్, అది మనకి ఇమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అది ఎమోషనల్ ఇమోషనల్ యాక్షన్